సాక్షి ఎడ్యుకేషన్. సో బీటెక్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ వైపు చూస్తూ ఉంటారు, కానీ అతి కొద్ది మంది మాత్రమే గవర్నమెంట్ ఎగ్జామ్స్ పైన ఫోకస్ పెడుతూ ఉంటారు ఫ్రమ్ ద డే వన్. ముఖ్యంగా యూనివర్సిటీస్ చూసినట్లయితే చాలా మంది విద్యార్థులు ఈ గేట్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఐఏఎస్ లాంటి అత్యుత్తమైనటువంటి ఎగ్జామ్స్, గేట్ ఎగ్జామ్స్ కి కాంపిటేటివ్ వరల్డ్ లో ఎలా సక్సెస్ అవ్వాలనేటువంటి ఉత్సాహం, ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ ఎమినెంట్ పర్సనాలిటీ, గేట్ లో మంచి ర్యాంక్ వచ్చి అనేక పిఎస్సిస్ లో వర్క్ చేసినటువంటి సుధీర్ కుమార్ గారు ఉన్నారు. వారు గ్రూప్ 1 టాపర్ కూడా, యూపీఎస్సిని ప్రిలిమ్స్ ని 5 times క్రాక్ చేశారు. సో హీస్ ఇన్ టు ఎవ్రీథింగ్. సో అటు ఆర్ట్స్ ఇటు సైన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు అనమాట. సో ఆయన సక్సెస్ చూసినట్లయితే సైన్స్ బ్యాక్గ్రౌండ్ లోనే ఎక్కువ పోర్షన్ కనిపిస్తూ ఉంటుంది. హీస్ ఇన్ టాప్ పిఎస్యూస్. సో ఈస్ రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ గేట్ ఎగ్జామినేషన్, ఐఎస్ ఎగ్జామినేషన్. ఆల్సో ఫ్యాకల్టీ కూడా వర్క్ చేశారు ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ద ఇనిషియల్ డేస్ ఆఫ్ హిస్ జాబ్ కెరియర్. సో నమస్తే సుధీర్ కుమార్ గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సుధీర్ కుమార్ గారు. ఎందుకంటే ఇటువైపు మీరు ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ గా ఉండి గేట్, ఐఏఎస్ లాంటి ఎగ్జామ్స్ రాసి ఇక్కడ సక్సెస్ అయ్యి అనేక పిఎస్ఎస్ లో వర్క్ చేశారు. అండ్ దెన్ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ లో కూడా యూర్ ఆన్ ద మెరిట్ లిస్ట్ అండ్ ఈస్ అబౌట్ టు కమ్ ఇన్ ఫ్యూ డేస్. అండ్ యూపీఎస్సీని 5 times ని ప్రిలిమ్స్ క్రాక్ చేశారు. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. అంటే ఒక టెక్నికల్ అండ్ ఆల్సో ఆర్ట్స్, ఇట్ వాస్ గ్రేట్ ఇన్స్పైరింగ్ సార్. సో బిఫోర్ దాట్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు అనమాట. సో యూనివర్సిటీలో చాలా మంది ఏంటంటే ప్లేస్మెంట్స్ కూడా అటెండ్ అయినటువంటి చాలా మంది విద్యార్థులు ఉంటారు అనమాట. మాకు కావాల్సింది గేట్, మాకు కావాల్సింది ఐఏఎస్ అనేటువంటి ఆలోచనతో ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఫ్రమ్ డే వన్ ఎంత ఫోకస్డ్ గా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్లేస్మెంట్స్ అంటే ఏదో 3rd year 4th year కాన్సన్ట్రేట్ చేసిన, ఫస్ట్ 2 years కొంచెం బెటర్ పర్సెంటేజ్ చేసుకున్న ప్లేస్ అవ్వచ్చు. బట్ ఇట్స్ నాట్ లైక్ థింక్ కదా. సో ఫ్రమ్ డే వన్ ఎలా ఉండాలి సార్ ప్రిపరేషన్? ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ అడిగింది. చాలా మంది స్టూడెంట్స్ మన తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో చూసుకుంటే ఐటీ వైపు వెళ్తున్నారు. వాళ్ళ మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎర్నింగ్ కమర్షియలైజేషన్. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగంలో అలాంటి ఎర్నింగ్ ఉంటూ పబ్లిక్ సర్వీస్ చేయాలని అనుకుంటే గేట్ అనేది మంచి ఆపర్చునిటీ. గేట్ అండ్ ఇంజనీరింగ్ సర్వీస్ యూ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ విత్ సివిల్ సర్వెంట్స్, గ్రూప్ ఏ సర్వీసెస్. You will be in railways and top most bureaucracy. You are in the nowadays we are seeing top bureaucrats like secretariat కూడా ఇంజనీరింగ్ సర్వీస్ వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంది. అలాంటి సర్వీసెస్ మీరు ఇది ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్స్ ఐటీలో ఇచ్చినట్టు చేస్తూ వచ్చే ఛాన్స్ మనకు ఇంజనీరింగ్ సర్వీస్ కల్పిస్తుంది. నా విషయంలో నేను ఎప్పటికీ ఒక్కసారి కూడా ఇంజనీరింగ్ సర్వీస్ అటెంప్ట్ ఇవ్వలేదు. కాకపోతే గేట్లో 4-5 సార్లు నేను మంచి స్కోర్ సాధించాను. ఈవెన్ నా ఎంటెక్ కూడా నేను గేట్ స్కోర్తో చేశాను. గేట్ స్కోర్తో పాటు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యాజ్ యూ సెడ్, పిఎస్యూస్లో మనం ప్లేస్మెంట్స్ పొందొచ్చు. పిఎస్యూలో టాప్ శాలరీస్, ఈవెన్ ఇట్స్ యాజ్ పార్ విత్ ఐటీ కంపెనీస్తో ఇస్తూ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈవెన్ ఎట్ ప్రజెంట్ నా గురించి చెప్పాలంటే 50 lakhs ప్లస్ ప్యాకేజ్ ఎన్టీపీసీలో, గవర్నమెంట్ లో సెక్యూర్ ఉంటూ అంత ప్యాకేజ్ ఉంది. దాంతోపాటు మీరు గేట్తో ఎంటెక్ చేసుకోవచ్చు. ఎన్ఐటి, ఐఐటీస్లో మీకు ఆఫర్ త్రూ గేట్తో ఎంటెక్ కెరియర్ని ఎదిగించవచ్చు. ఈవెన్ ప్రస్తుతం చేసిన ఐఐటి వరంగల్లో పిహెచ్డి కూడా త్రూ గేట్ ఎంట్రన్స్తోనే అది అడ్మిషన్ సాధించాను. ఇనిషియల్ గా ఈ యొక్క జేటీఓ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేశారు? జేటీఓ వచ్చినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది బిఎస్ఎన్ఎల్ లో? ఫస్ట్ జాబ్కి రైల్వేస్ ముందు నేను చాలా ప్యారలల్గా అన్ని ఎగ్జామ్స్ రాసేవాడిని. బీట్, బ్యాంకింగ్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని. ఏది ఎలా రాస్తున్నానో నాకే తెలియదు, అన్ని అటెంప్ట్ చేసేవాడిని. ఒక జాబ్ వచ్చిన తర్వాత గేట్ సిలబస్ తీసుకొని దాంట్లో ఏంటి సిలబస్, ఏంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో దానికి నేను అడాప్ట్ అయిపోయాను గేట్ సిలబస్కి. అదే నా జీవితంలో 4-5 సార్లు గేట్ క్రాక్ చేయడానికి సక్సెస్కి కారణం. అడాప్ట్ అయ్యి ద ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకున్నాను, మన ప్యాటర్న్ ఇన్బిల్డ్ చేసుకున్నాను. దానివల్ల ఫస్ట్ ప్రతి గేట్లో చాలా సింపుల్ టెక్నిక్ ఉంటుంది చెప్పాలంటే. అర్థమెటిక్ రీజనింగ్తో మీకు 25-30 మార్క్స్ వచ్చేస్తాయి. మిగతా 70 మార్క్స్ ప్యూర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ నా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 8 సబ్జెక్ట్స్లో మన బేసిక్స్ అన్నీ క్లియర్ ఉంటాయి, చాలా మంచి మార్కులు సాధించవచ్చు. దాంతో అడిషనల్గా మీకు 30 మార్క్స్ అక్కడ ఫ్రీగా వస్తున్నాయి ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్సివ్ ద్వారా, ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్ అర్థమెటిక్ ద్వారా. దీని ద్వారా మీరు మంచి స్కోర్ గేట్లో సాధించి అది పిఎస్యూస్లో ఇంటర్వ్యూ వెళ్ళడానికి అండ్ ప్యారలల్గా ఒకవేళ మీరు ఎంటెక్ చేయాలనుకుంటే దానికి కూడా గేట్ స్కోర్ ఉపయోగపడుతుంది. నా విషయంలో గేట్ స్కోర్ 2018-17లో బిఎస్ఎన్ఎల్లో జేటీగా రావడానికి ఉపయోగపడింది. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక చిన్న ఎగ్జామ్ ద్వారా నేను మంచి ఆర్గనైజేషన్లో జేటీఓ ఆఫీసర్ పోస్ట్ సెలెక్ట్ అయిపోయాను.
like not like a IAS civil service exam which having 3 phases of exam throughout the 1 year. With BSNL JTO, with a single gate exam, I cracked one job. In 2018, again with the gate score, I have called for interview in 4 PSUs like IOCL, NALCO, ECIL, and NTPC. But I have made in selection in 2 organizations, ECIL and NTPC. If you have better score, you may be called for from all PSUs. గేట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కానీ ఏదో మనం ఏదో వన్ డే బ్యాటింగ్ లాగా కూర్చొని మన సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసినట్టు రాయలేం కాబట్టి అక్కడ స్పెక్ట్రమ్ ఆల్ ఇన్ వన్ చదువుకున్నా కూడా నీకు 80% 90% తెచ్చుకోవచ్చు. బట్ గేట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి తో పాటుగా అప్రోచ్ ఆఫ్ లెర్నింగ్ కానివ్వండి, అబ్జార్ప్షన్స్ లెవెల్స్ కానివ్వండి, ఎదుటోళ్ళతో కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో మనల్ని మనం పుష్ చేసుకుంటూ, మనల్ని మనం ఎవాల్వ్ చేసుకుంటూ, మనల్ని మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఇట్స్ కాల్డ్ టెస్టింగ్ పీరియడ్ ఫర్ గేట్ ఐఏఎస్ కదా. Yes. సో ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎంత కాంపిటేటివ్ స్పిరిట్తో ఉండాలి త్రూ అవుట్ దిస్ 4 years. ఒకవేళ బీటెక్ లోనే మనకు గేట్ పైన అవేర్నెస్ వస్తే బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. మనకు సిలబస్ లో ఉన్న చాలా మెయిన్ సిలబస్ గేట్ లో కూడా అడుగుతారు. దీనికి మనం సెపరేట్ ప్రిపరేషన్ అవసరం లేదు. లైక్ సివిల్ సర్వీస్ లో మనం ప్యూర్ గా ఒక ఇండిపెండెంట్ సబ్జెక్ట్ ని ప్రిపేర్ అవ్వాలి, బీఈట్ యువర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మెడిసిన్ ఆర్ ఈవెన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. కానీ ఇక్కడ మనకు బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఏదైతే చదువుకున్నామో అదే సిలబస్ ఎగ్జామ్ లో కూడా వస్తుంది. బట్ క్వాంటిటీ ఆఫ్ డిగ్రీ ఆఫ్ క్వాంటిటీ డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటాయి. అక్కడ ఆ సిలబస్ ని మనం అడాప్ట్ చేసుకొని మన సిలబస్ లో చదువుతున్నది ఇంజనీరింగ్ లో ఎంత ఇంపార్టెంటో అది గేట్ కి ఎంత రిలవెంటో అక్కడ అర్థం చేసుకోవాలి. మన ప్రిపరేషన్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ఉండాలి. గేట్ అనే ఒక పెద్ద సిలబస్ ని ఓన్లీ 65 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఆ 65 క్వశ్చన్సే మీకు మీ ఫైనల్ ఎవ్రీ ఇయర్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఆ 65 క్వశ్చన్స్ లో అథమెటిక్, రీజనింగ్, కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్ చాలా మంది జరుగుతారు. మిగతా టెక్నికల్ క్వశ్చన్స్ లో ఎవరైతే టెక్నికల్ గా చాలా ఫీజిబుల్ ఉంటారో, నవడేస్ వీ హ్యావ్ ఇన్స్టిట్యూషన్ లైక్ మేడీజీ అండ్ ఏస్ అకాడమీ, చాలా మంది కోచింగ్స్ కూడా వెళ్తా ఉంటారు. ఒకవేళ ఇఫ్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ యువర్ ఇంజనీరింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఆఫ్ బీటెక్, సో మీరు ఈజీగా దాన్ని క్యాటిల్ చేయగలుగుతారు. దానికి మీరు కావాల్సింది again ఇక్కడ కూడా పీర్ గ్రూప్ ఉండాలి, సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్, సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ ఉండాలి, సబ్జెక్ట్ వైజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ దీంట్లో గేట్లో అడిగేది అనలిటికల్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీ సబ్జెక్ట్లో మీరు అనలైసిస్ ఎలా చేశారు, ఎలా క్యాలిక్యులేషన్ యూజ్ చేస్తారు, ఏ ఫామ్లో ఎప్పుడు ఎలా వాడారు, ఇలాంటి వాటికి బేస్ ఒకవేళ పటిష్టంగా ఉంటే మీరు దాన్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. మీరు అన్నట్లుగా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మేడీస్ ఇలాంటివి కానివ్వండి, ఈస్ కానివ్వండి, దీస్ ఆర్ టాప్ పెర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్స్, బట్ ఆల్సో టాప్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ గేట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి. అండ్ ఆన్లైన్ ట్యూటోరియల్స్ విషయానికి వస్తే, ఎందుకంటే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో వచ్చి ఆ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యే సిచ్యువేషన్ ఉండదు కాబట్టి, సో రూరల్ బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, టైప్ 2 సిటీస్ కానివ్వండి, టైప్ 3 టౌన్స్ కానివ్వండి, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఏవైతే హెల్ప్గా ఉంటాయి సార్? Nowadays we are lucky with the evolution of multimedia, social media. మనకు యూట్యూబ్లో, ఈవెన్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా రిలేటెడ్ టు గేట్ అండ్ ఇంజనీరింగ్ సర్వీస్. ఈవెన్ యూట్యూబ్లో చాలా సబ్జెక్ట్ వైజ్ మంచి మంచి చెప్పే లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళ సబ్జెక్ట్ మీరు తీసుకోండి. మెయిన్గా మీకు ఒకవేళ సబ్జెక్ట్ వెరీ డెప్త్గా అర్థం కాకుంటే ఐఐటి ప్రొఫెసర్స్, ఎన్ఐటి ప్రొఫెసర్స్ లెక్చర్స్ కూడా ఉన్నాయి, అవి చాలా యూజ్ అవుతాయి. ఎన్పిటిఎల్ లెక్చర్స్ చాలా ఉపయోగపడతాయి. మీరు మీ ప్రిపరేషన్లో కంపల్సరీ ఏ గేట్ స్ట్రీమ్ అయినా మీరు దాన్ని ఒక డివిజన్ లాగా వాడుకొని ప్రతి సబ్జెక్ట్ ఒక సపరేట్ ప్రిపరేషన్ ఉండాలి. కంబైన్డ్ టెస్ట్ రాస్తూ ఉండాలి. ఎంత టెస్ట్ రాస్తే మీకు అంత బెటర్మెంట్ ఉంటుంది, అంత మార్క్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాక్టికల్ అప్రోచ్ ఎలా ఉండాలి సార్? ఎందుకంటే థియరిటికల్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఎక్స్టర్నల్స్ ఎగ్జామ్స్ రాస్తారు, బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ టు క్రాక్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వే ఆఫ్ బాల్ గేమ్ సార్. వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి, వాళ్ళ థింకింగ్ కానివ్వండి, దాని ఓరియంటేషన్ కానివ్వండి, అబ్జార్ప్షన్ లెవెల్స్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ ఉండాలి అంటే వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉండాలి, అబ్జార్ప్షన్ లెవెల్స్ ఎలా ఉండాలి సార్? మనం ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మన కాన్సెప్ట్ అంతా మన ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ పైన ఉంటుంది. దాంట్లో మనం మంచి స్కేర్ చేస్తామా, 80-90% తెచ్చుకుంటామా, ఇదే ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్తో పాటు మీకు 80 వచ్చినా 65% వచ్చినా యు ఆర్ ద ఈక్వల్ విత్ ఆల్ అదర్స్. మీకు ఇంటర్వ్యూస్కి వెళ్తే ఓన్లీ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ మాత్రమే చూస్తారు. మీ 90% ఎవరికి వస్తుంది, 95% ఎవరికి వస్తుంది, అది మీరు అండర్స్టాండ్ చేసుకొని మనకి ఏది అవసరం, మనకి ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్తో పాటు ఇంకా ఆఫ్టర్ ఇంజనీరింగ్ మనకి ఏం అవసరం, మన ఫోకస్ వే ఎక్కడ ఉండాలి. ఒకవేళ మీరు గేట్ ఇంజనీరింగ్ సర్వీస్ లాంటి కెరియర్లో
ముందుకు రావాలనుకుంటే దానిపైన ప్రిపరేషన్ అక్కడ నుండే స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీరు బీటెక్ అయిపోయినా కానీ మీ బీటెక్లో జరిగిన సబ్జెక్ట్స్ మళ్ళీ చదవండి. నా విషయంలో అది ఎలా జరిగింది, నేను చదువుకున్న సబ్జెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేసి యాజ్ ఏ లెక్చరర్గా ఉన్నప్పుడు మళ్ళీ తీసి చదవాలి. నా లెక్చరర్షిప్ కూడా నాకు దానికి యూజ్ అయింది. చెప్తున్న సబ్జెక్టులు నేను రిపీటెడ్గా చెప్పడం వల్ల అక్కడ చాలా గెయిన్ పొందాను. సిలబస్ వైజ్ చూసినట్లయితే ఎవాల్వ్ అవ్వట్లేదు యూనివర్సిటీకి సంబంధించి కూడా, ఎప్పుడో ఒకసారి రివిజన్ చేస్తూ ఉన్నారు, అప్ టు డేషన్లో ఉండట్లేదు. సో గేట్ అనేటువంటిది ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అప్ టు డేట్లో ఉంటుందా, లేకపోతే ఆన్ పార్ విత్ ఆ సిలబస్ గేట్ వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేటువంటి దానికి ఆ బ్రిడ్జ్ ఎలా మనం ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్? ఇది చాలా రిలవెంట్ క్వశ్చన్ సార్. చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు మొత్తం మనం చదువుకున్న సిలబస్ నుంచి గేట్లో వస్తాయని. అలా జరగదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే గేట్ అనే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మన అరౌండ్ జరుగుతున్న R&D వర్క్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాయి. మనం ఫిక్స్డ్ చాలా యూనివర్సిటీస్ వాళ్ళు చేసే సిలబస్ అప్డేషన్లో కొన్ని ల్యాకింగ్ ఉన్నారు. కొన్ని యూనివర్సిటీస్ చేస్తున్నాయి, అందరు చేయట్లేదని లేదు. కొన్ని యూనివర్సిటీస్ చేస్తున్నాయి, కొన్ని యూనివర్సిటీస్ దే ఆర్ వెరీ స్లో ఇన్ ద అప్డేషన్ ఆఫ్ సిలబస్ ఆర్ కరికులర్. సో గేట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఒకటే కాబట్టి మనం టాప్ యూనివర్సిటీ సిలబస్ రిఫర్ చేయాలి. టాప్ యూనివర్సిటీ చాలా మంది ఈ గేట్ ప్రిపేర్ చేసే సిలబస్ ఎవ్రీ ఇయర్ ఒక IIT కండక్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ సిలబస్ రిపేర్ చేయాలి, వాళ్ళ వే ఆఫ్ క్వశ్చన్స్ లాస్ట్ టైం ఆ యూనివర్సిటీ ఎలా అడిగింది అది అనలైజ్ చేయాలి. అండ్ వీఆర్ బీ విత్ అవర్ సరౌండింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమవుతుంది అది మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి అవి కూడా చూస్తూ ఉండాలి. నాట్ ఇట్ ఈస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గేట్లో కూడా అప్డేషన్ జరుగుతూ ఉంది క్వశ్చన్ ఆస్కింగ్లో. అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి చూసినట్లయితే ఫ్యూచర్ కొంచెం బాగా ప్రాస్పెక్ట్స్ గా ఉంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ఆల్సో ఎవాల్వింగ్. AI రావడంతో కూడా సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఇంకా పెద్ద ఎత్తున కూడా ఎవాల్వ్ అవుతూ ఉంది. సో గవర్నమెంట్ ఈస్ ఆల్సో సపోర్టింగ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్. ఎలా ఉండబోతుంది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అంటే డ్యూ కోర్స్ ఆఫ్ టైం? ఒకప్పుడు ప్రీమియర్ బ్రాంచెస్ గా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రాస్పెక్ట్ చేంజ్ అయింది. ఈవెన్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కూడా చాలా ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. మీరు అన్నట్టు ఏఐతో పాటు IoT, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనాలిసిస్ ఇలాంటి టెక్నాలజీస్ రావడం వల్ల ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్కి చాలా స్కోప్ ఉంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని బిల్డప్ చేయాలని దేశంలో ఇంత ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది. అలాంటి ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్లో ఎలక్ట్రానిక్స్ని చూస్ చేసుకున్న స్టూడెంట్స్ చాలా ముందంజలో ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్లో. లైక్ even with reference to my friends, some of them work in Qualcomm with 2-3 lakhs of basic salary. So they have future scope a lot with them. Silicon industries ముందేళ్ళ ఛాన్స్ చాలా ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ గేట్ ప్రిపరేషన్ లో బాగా టెస్టింగ్ టైం అనేటువంటిది ఎలా ఉంటుంది సార్? ఈ ఎగ్జామ్ ఒక్కరోజైనా మనకు ఎవ్రీ డే టెస్ట్ లాగా ఉంటుంది. ఎవ్రీ మూమెంట్ అనేది మనం పర్టికులర్ ఎగ్జామ్ టైంలో మనం దాన్ని ఏం చేయగలమా అనే క్వశ్చన్ ఎవ్రీ డే ఉంటుంది. అలాంటప్పుడు మనం సింపుల్గా తీసుకొని ఎగ్జామ్ ప్యాటర్న్ అలవాట్ చేసుకొని సబ్జెక్ట్ వైజ్ టెస్టులు రాస్తూ, ఓరల్ టెస్టులు మధ్యలో రాస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ మీతో బిల్డప్ అయ్యి ఈవెన్ ఎగ్జామ్కి ముందు ఒక మంచి స్కోర్ మీరు మైండ్లో పెట్టుకొని ఆ విధంగా మీరు అటెంప్ట్ చేయొచ్చు ఎగ్జామ్స్. ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్లో ఏది బాగా డిఫికల్ట్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి డ్యూరింగ్ యూర్ ప్రిపరేషన్? నాట్ ప్యూర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ ఐ ఫెల్ట్ డిఫికల్ట్. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్లు కొద్దిగా డిఫికల్ట్గా అనిపించేవి. చాలా థియరిటికల్గా ఉండడం వల్ల ఇట్స్ నాట్ అనలిస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, బై హార్ట్ చేయాల్సి వచ్చేది కొన్ని సబ్జెక్ట్స్. ఐ ఫెల్ట్ హ్యాపీ విత్ నెట్వర్క్ థియరీ, సిగ్నల్ ప్రాసెసింగ్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్ ఇలాంటి సబ్జెక్ట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బై లక్ చాలా క్వశ్చన్స్ కూడా అలాంటి నేను చదువుకున్న ఏరియాలోంచే గేట్లో వచ్చేవి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ప్లేస్మెంట్స్ వైజ్ చూసినట్లయితే సాఫ్ట్వేర్ జాబ్స్ ఒకటి అండ్ కోర్ జాబ్స్ ఒకటి. ఈ కోర్ జాబ్స్లో ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్లో అయినా కూడా కోర్ సైడ్ నాకు వస్తే బాగుంటుంది అనేటువంటి ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి? కోర్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కోర్లో ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పిన ఎగ్జామ్ ప్రకారం క్వాల్కామ్, ఐటీలో కూడా మీ CSE బ్యాక్గ్రౌండ్ ఉంటే ప్యూర్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే మీరు చేయాల్సిన ఫస్ట్ దానిపైన ఇష్టం పెంచుకోవడం. మీరు ఒకవేళ అది ఇష్టం పెంచుకుంటే ఇంటర్వ్యూలో కానీ మీరు అటెండ్ అయ్యే ప్లేస్మెంట్ సెలెక్షన్ ప్రాసెస్లో కానీ మీరు ఈజీగా చేయగలుగుతారు. దానికి మీరు సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ చాలా కవర్ చేయాలి. మీ ఉన్న 4 years ఇంజనీరింగ్ పీరియడ్ని చాలా ఫ్రూట్ఫుల్గా యూజ్ చేసుకొని చెడుదో పట్టకుండా దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటారు కోరుకుంటున్నాను.
final remarks to the viewers also who are watching this program, sir? Students and parents, especially parents, maybe. ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ ఏ యూనిక్ ఎబిలిటీ. పేరెంట్స్ దాన్ని అర్థం చేసుకోవాలి. స్టూడెంట్స్ వాళ్ళకున్న టైంని ఫ్రూట్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. మీరు ఉన్న 24 అవర్స్ని చాలా వరకు నవడేస్ యువత ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని ఇలాంటి చెడు వ్యసనాలపైన ఎంటర్టైన్మెంట్ అలవాటు పడి దాన్ని వృధా చేసుకుంటున్నారు. పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఒక పర్టికులర్ కెరియర్ వరకు వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి. బేసికల్గా ఇంటర్మీడియట్ ఏ టైంలో వాళ్ళ అబ్జర్వేషన్, వాళ్ళ పీర్ గ్రూప్ని అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుంది. పేరెంట్స్ ఇంకోటి, వాళ్ళ స్టూడెంట్స్ యొక్క వీళ్ళ పేరెంట్స్ అంబిషన్ని స్టూడెంట్స్ పైన ఎప్పుడు రుద్దద్దు. వాళ్ళకి ఏనిపించింది, వాళ్ళ యాప్టిట్యూడ్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, అది వాళ్ళకి ఇండివిజువల్గా ఒక పర్టికులర్ స్టేజ్ వరకు వదిలేస్తూ వాళ్ళది కోపప్ చేయగలుగుతారా లేదా, వాళ్ళు అది చేయగలుగుతారా ఇది అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి సహాయ సహకారం అందించాలి. యువత కూడా వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ డ్రీమ్స్ తీర్చడంలో చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు దాన్ని కూడా అండర్స్టాండ్ చేసుకుంటూ మీ లైఫ్ ఏంటి, మీ కెరియర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాటికి మీ పేరెంట్స్ సపోర్ట్, మీ రిసోర్సెస్ ఎప్పుడు ఉంటాయి. కాకపోతే దాన్ని అచీవ్ చేయించి వాళ్ళకి మీరు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ కుమార్ గారు, ఎందుకంటే వాల్యుబుల్ ఇన్పుట్స్. బికాస్ గేట్ అండ్ ఆల్సో ఐఏఎస్ ఎగ్జామినేషన్స్లో మంచి స్కోర్ సాధించాలి, మంచి ర్యాంక్ సాధించాలి, కోర్ కంపెనీస్లో మేము జాయిన్ చేయాలి, లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనియన్స్ పిఎస్సిస్లో మాకు జాబ్ రావాలి అనేటువంటి వారికి యువర్ థాట్స్ అండ్ యువర్ ఇన్సైట్స్ విల్ బి వెరీ వాల్యుబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. థ్యాంక్ యూ. అండ్ ఇది వాటి సాక్షి ఎడ్యుకేషన్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సుధీర్ కుమార్ గారు. సబ్స్క్రైబ్ సాక్షి ఎడ్యుకేషన్ అండ్ డూ ఫాలో సాక్షి ఎడ్యుకేషన్, బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి బీట్ గేట్, ఐఏఎస్, బీట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో ఇంజనీరింగ్ ఇండస్ట్రీకి సంబంధించి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రొఫెషనల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ నుంచి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. విల్ ట్రై టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ది కాలేజెస్ అండ్ ది ఇండస్ట్రీ త్రూ దీస్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఈశ్వర్ ఫర్ సాక్షి ఎడ్యుకేషన్.